ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టు ఫినాలే రేస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగా రితికా షేరు నిఖిల్ ని ఎంపిక చేసింది, పునర్నవి గౌతమ్ ని ఎంపిక చేసింది. వీళ్ళిద్దరికి బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు. దీంతో నిఖిల్ పృథ్వీని యాక్సెప్ట్ చేశాడు. గౌతమ్ ఏమో ప్రేరణ చేశాడు. ఇదంతా బాగానే ఉంది. అసలైన టాస్క్ ఇప్పుడే మొదలైందని చెప్పాలి. రెండో లెవెల్ టాస్క్ లో గౌతమ్, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ వీళ్ళ నలుగురు పార్టిసిపేట్ చేశారు. ఇంతకీ ఈ టాస్క్ నిజంగా బీబీ హిస్టరీలోనే అద్భుతమైన టాస్క్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. టాస్క్ ఏంటనుకుంటున్నారు? ఆయిల్ అంతా ఫుల్ బాడీతో ఉంటుంది. అంతేకాకుండా పైన ఒక రోప్ ఉంటుంది, కింద ఒక నడిచే స్లోప్ ఉంటుంది. ఇందులో భాగంగా రోపుని పట్టుకొని కిందన నడుచుకుంటూ వెళ్ళి అవతల వైపు ఉన్న బొమ్మను తీసుకొని వచ్చి యువతల వైపు పెట్టాలి. అయితే ఇక్కడ లాజిక్ ఏంటనుకుంటున్నారు? ఆయిల్ అయితే జారిపోతుంది. ఎవరైనా గానీ ఒక్కసారి ఆయిల్ కిందన పడ్డారో ఈ టాస్క్ లో అవుట్ అంటూ తెలియజేశారు. అయితే ఈ టాస్క్ లో నెక్స్ట్ లెవెల్ ఆడారనే చెప్పాలి నిఖిల్, పృథ్వీ. చివరికి గౌతమ్, ప్రేరణ వీళ్ళిద్దరూ అవుట్ అయిపోగా నిఖిల్, పృథ్వీ ఇద్దరు పార్టిసిపేట్ చేయగా చివరిగా అయితే ఈ టాస్క్ లో నిఖిల్ విజయం సాధించాడు. పృథ్వీకి అయితే ఈ రోజు ఎపిసోడ్ లో సింపతి అయితే భలే గైన్ అవుతుంది. అయ్యో పాపం అనవసరంగా పడిపోయాడనే ఫీలింగ్ మనకు తప్పకుండా ఉంటుంది. కానీ నిఖిల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆడాడు ఈ టాస్క్ లో. మరి మొత్తానికి రెండో లెవెల్ టాస్క్ లో నిఖిల్ గెలిచిన దానిపై మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరొక టాస్క్ ఉంది. ఈ టాస్క్ లో కనుక విజయం సాధిస్తే టికెట్ టు ఫినాలే మెగా కంటెండర్ గా అయితే నిఖిల్ ఎంపిక అవుతాడని తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.